ఏర్పాటు చేశారు. వీరిలో అవగాహన మరియు చైతన్యం కలిగించే బాధ్యతను మండలాధికారులకు, మండల స్థాయి కోఆర్డినేటర్కు, గ్రామ దత్తతాధికారికి, మండల మహిళా సమాఖ్యకు, గ్రామ ఫోకల్ పర్సన్స్కు అప్పగించారు. ఇక్కడ మా మండలంలో 11 గ్రామాల్లో నిర్మల్ గ్రామ పురస్కారం కానీ 11 గ్రామాలను ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది జిల్లా కలెక్టర్ గారు ఇంటింటి పారిశుద్ధ్యం పథకం కింద 100 రోజుల్లో 1,00,000 టాయిలెట్ల కార్యక్రమం భాగంగా ఈ 11 గ్రామాల్లో ఎంకెపల్లి అనే గ్రామంకు సంబంధించి నేను దత్తత తీసుకున్నాను. ఇది నేను ఏప్రిల్ లోపలనే 100% పూర్తి చేయడం జరిగింది. మహిళల ఆత్మగౌరవానికి ఎంతో అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం ఇలా మహిళా సంఘాలకే అప్పగించడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. స్కూల్లో అప్పట్లో మరుగుదొడ్లు లేవు, ఇప్పుడు కట్టించారు. మేము మరుగుదొడ్లను వాడుకుంటున్నాం. దానివల్ల మేము ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంటున్నాం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే నిధుల పంపిణీని కూడా గ్రామ సంఘాలకే అప్పగించారు. ఉపాధి హామీ పథకంలోని లబ్ధిదారులు వారి స్వంత మరుగుదొడ్డి నిర్మాణంలో పాలు పంచుకుంటే ఉపాధి హామీ పథకం కింద 1,300 రూపాయలు అదనంగా చెల్లించేలా ఏర్పాటు చేశారు. మండల సమాఖ్య మరియు ఎంపీడీఓ గారి పేరు మీద ఒక జాయింట్ అకౌంట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్టి డబ్బును గ్రామ సమైక్య సంఘానికి నేరుగా వారి ఖాతాలోకి వెళ్ళేట్లుగా చేస్తారు. అట్టి డబ్బును లాభోక్తులు, ఆ గ్రామంలోని లాభోక్తులు మరుగుదొడ్లు నిర్మించుకున్న వెంటనే వారికి అందించడం జరుగుతుంది. ఇంతేకాక మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్ రింగులు, ఇటుకల తయారీ కోసం మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తూ 20 లక్షల రూపాయల రివాల్వింగ్ ఫండ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడానికి మేస్త్రీలకు శిక్షణ కూడా ఇప్పించారు. మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించే ముందు, పూర్తయిన తరువాత ఫోటోలు తీసే బాధ్యతను ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ మరియు గ్రామ ఫోకల్ పర్సన్స్కి అప్పగించడం జరిగింది. ప్రతి లబ్ధిదారుతో కట్టించిన ప్రతి ఒక్క మరుగుదొడ్డికి 50 రూపాయల చొప్పున గ్రామ సమైక్య సంఘానికి మరియు 25 రూపాయల చొప్పున మండలి సోర్స్ పర్సన్కి, ఫోకల్ పర్సన్కి ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశాము. అంతేకాక ఆసక్తిగల లబ్ధిదారులకు మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడిచే రూరల్ శానిటరీ మార్ట్ ద్వారా నిర్మాణానికి అవసరమయ్యే సామాగ్రి అంటే బేసిన్, తలుపు, సిమెంట్, రేకు, పీట్రాప్ 1,247 రూపాయలకే ఇంటి వద్దనే అందించే ఏర్పాట్లు చేశారు. ఈ ధరను ప్రభుత్వం అందించే 3,200 రూపాయల నిధుల్లోంచి మినహాయించి మిగతా 1,953 రూపాయలు నిర్మాణం పూర్తయ్యాక లబ్ధిదారులకు అందించే ఏర్పాటు చేశారు. ఐఎస్ఎల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నిధులని గ్రామైక్య సంఘాల ద్వారా లబ్ధిదారులకు చేరే విధంగా చేపట్టడం జరిగింది. తద్వారా నిధుల పంపిణీ విషయంలో జాప్యాన్ని తగ్గించగలనుకున్నాం. అదే కాకుండా అవసరమైనటువంటి నిధులని గ్రామైక్య సంఘాల ద్వారా చిన్న అప్పులుగా తీసుకునే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అలాగే జిల్లాలో 4,40,000కు పైగా కుటుంబాలు ఉపాధి హామీ నందు పాలు పంచుకుంటున్నాయి. వారందరికీ జాబ్ కార్డులు ఉన్నాయి. అట్టి కుటుంబాలకి ఉపాధి హామీ పథకం ద్వారా 1,300 రూపాయలని అదనంగా సహాయం అందించడం జరుగుతుంది. ఇంకా ఉపాధి హామీ నందు పాలు పంచుకోకుండా ఉండి జాబ్ కార్డు అనేటువంటి లేనటువంటి కుటుంబాల వారు కూడా మరుగుదొడ్ల నిర్మాణానికి పూనుకుంటే అట్టి వారికి జాబ్ కార్డు ఇప్పించి వారి చేత 10 రోజుల పని చేయించి ఆ పని తర్వాత వారికి ఈ 1,300 సహాయం అందేటువంటి ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. ఇలా లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి కావలసిన కార్యాచరణను రూపొందించుకున్న తరువాత మంచి పని చేస్తామంటే భుజం తట్టి ప్రోత్సహించే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో ఇంటిండా పారిశుద్ధ్యం 100 రోజుల్లో 1,00,000 మరుగుదొడ్లు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యూనిసెఫ్ మరియు పంచాయతీరాజ్ వ్యవస్థ వారి సహకారంతో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ, జిల్లా నీటి మరియు పారిశుద్ధ్య కమిటీ, అన్ని జిల్లా మండల స్థాయి అధికారులు, మండల మహిళా సమాఖ్య, గ్రామ పౌర సేవకుల వారి భాగస్వామ్యంలో గ్రామైక్య సంఘాలు, స్వయం సహాయక మహిళా సంఘాలు 100% పారిశుద్ధ్యం దిశగా జిల్లాను అత్యంత వేగంగా తీసుకెళ్తున్నాయి. గ్రామ సంఘము డబ్బులు ఇప్పించి మరుగుదొడ్లు ఎంత అవసరమో చెప్పింది, అందుకే మేము కట్టుకోగలిగాం. ఒకప్పుడు మా ఊళ్ళో ఒక్క మరుగుదొడ్డి కూడా ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్డి నిర్మించుకున్నాం. పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల అవగాహన గురించి గ్రామ సంఘాలు నిధులు, కావలసిన సామాగ్రి ఏర్పాటు చేయడం వలన ఎటువంటి కష్టం లేకుండా మరుగుదొడ్లు నిర్మించుకున్నాం. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే విజయం తనంతట తానే వచ్చి చేరుతుంది. ఒకే గమనం, ఒకే గమ్యంతో సంపూర్ణ పారిశుద్ధ్యత లక్ష్యంగా వడివడిగా పరుగులు పెడుతోంది మెదక్ జిల్లా. మా స్కూల్లో భోజనానికి ముందు మరియు మల విసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటాం. మాకు నీటి సదుపాయం చాలా మంచిగా ఉంది. మా స్కూల్లో మరుగుదొడ్లు కూడా ఉన్నాయి, అవి కూడా మేము ఉపయోగించుకుంటాం. మా స్కూల్లో పచ్చని చెట్లను పెంచుతున్నాం. ప్రతిరోజు వాటికి నీరుని పోస్తాం. మరుగుదొడ్ల నిర్మాణం పట్లే కాక వాటి వాడకం పట్ల కూడా ప్రజల్లో అవగాహన కల్పించారు. దీనివల్ల గ్రామాల్లో సమూలంగా బహిరంగ మల విసర్జనని నిర్మూలించడానికి ఆస్కారం ఏర్పడింది. మెదక్ జిల్లా బసాపూర్ పుల్కల్ మండల విలేజ్లో అందరికీ మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లను ఖచ్చితంగా అందరం వాడుకుంటున్నాము. ఎవరన్నా తప్పిపోయి వాడకుండా వాళ్ళు బయటికి వెళితే వాళ్లకు మేము గ్రామ పంచాయతీలో తీర్మానం చేసినాము. జుల్మానా కేసు కూడా పిల్లలు కరెంటు బంధు, నల్ల బంధు, రేషన్ బంధు అని కూడా మేము చెప్పడం జరిగింది. త్రాగే నీటిని నిల్వ ఉంచుకునే పాత్రల మీద మూతలు పెట్టడం, ఆహారం తినే ముందు తరువాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత విషయాల మీద కూడా అవగాహన కల్పించారు. గ్రామాల్లో బోర్వెల్స్ దగ్గర, నీటి వనరుల దగ్గర, ఇళ్లల్లోనూ ఇంకుడు గుంతలను తవ్వి భూగర్భ జలాల పెంపు పట్ల శ్రద్ధ కనబరిచారు. మురుగునీటిని ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండకుండా చూస్తూ మురుగునీటి కాలువలు నిర్మించడం, వాటిని సక్రమంగా నిర్వహించడం ద్వారా మురుగునీటి వల్ల ఏర్పడే అపరిశుభ్రతకు, అనారోగ్యాలకు అడ్డుకట్ట వేయగలిగారు. జిల్లా ప్రజలకి మరుగుదొడ్ల నిర్మాణంతో పాటుగా వాటిని వాడటం విషయంలోనూ, అలాగే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మరియు రక్షిత నీటి వాడకం వంటి విషయాల మీద పూర్తిగా చైతన్యపరచడం జరుగుతున్నది. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకి ఒకటి చొప్పున చెత్త కుండీలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలోని చెత్తను వాటిలోనే వేసేలా ఆజ్ఞలు జారీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులను నియమించి వారి ద్వారా వీధులను, రోడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చేసి ఆ చెత్తను కూడా ఆ కుండీలలోకి చేర్చేలా చూశారు. ఇలా గ్రామాల్లో ఏర్పడిన మొత్తం చెత్తనంతా ఊరికి దూరంగా ఉన్న ఖాళీ స్థలానికి తరలించి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను, ఎరువుగా మారగల వ్యర్థ పదార్థాలను వేరు చేస్తారు. ఇక్కడ 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పున్న 0.8 మీటర్ల లోతుగల 2 రకాల గుంతలను తవ్వి ఒకదాంట్లో వేరువేరుగా ప్లాస్టిక్ పదార్థాలను, ఎరువుగా మారగల వ్యర్థ పదార్థాలను వేసి కొంతకాలం తరువాత పంటలకు సహజ ఎరువుగా ఉపయోగిస్తున్నారు. నిర్మల్ గ్రామాలకు మరియు మరో 187 ఎంపిక చేసిన గ్రామాలకు 100% నీటి సరఫరాను ఏర్పాటు చేశారు.
ప్రతిరోజు ప్రతి కుటుంబానికి కనీసం 55 లీటర్ల రక్షిత మంచినీటిని సరఫరా చేస్తూ గ్రామ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వీటన్నింటి వెనుక ఉన్న ఆశయం ఒక్కటే: నిర్మలమైన ఆరోగ్యకరమైన పల్లెటూళ్లను తయారు చెయ్యడం. ఉద్యోగులు, అధికారులు, ప్రజలు సంఘటితముగా పని చేస్తుండడం వలనే మేము అనుకున్నది పూర్తి చేయగలుగుతున్నాం. మేం లక్ష్యాన్ని చేరుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, మేదక్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు అందిస్తున్న సహాయ సహకారాలకి నా కృతజ్ఞతలు. ఒక ఆలోచన, ఒక ఆశయం, ఒక లక్ష్యం, నిలిపాయి మెదక్ జిల్లాను ప్రగతి పథంలో. సంకల్పం, సమన్వయంతోనే ఇది సాధ్యపడుతోంది. మేదక్ జిల్లా రూపురేఖల్ని